రాహుల్ అయితే కావ్య దగ్గరకొచ్చి నాకు కొంత డబ్బులు కావాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకని నీకు కారణం చెప్పాలా, నాకు కావాలి అంతే అని అంటూ ఉంటుంది. కారణం లేకుండా నేను ఎవరికి డబ్బులు ఇవ్వను అని అంటుంది కావ్య. ఆ మాటలకి ఏంటి నీ సొంత డబ్బులు ఇచ్చినట్లు మాట్లాడుతున్నావు, మా అమ్మ నాన్న డబ్బులే కదా ఇస్తున్నావు, నువ్వు సంపాదించి ఇచ్చినట్లు మాట్లాడుతున్నావు అని రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజ్ ఎందుకత్త అలా మాట్లాడుతున్నాం, కారణం చెప్తే ఎవరైనా ఇస్తారా, కారణం చెప్పకుండా డబ్బులు వృధా చేస్తారంటే ఎవరిస్తారు, కావ్య అనేది నిజం కరెక్టే కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే ఏంటి రాజు డబ్బులు కావాలంటే మీ ఆవిడని అడగాలి లేదా నిన్ను అడగాల, ఏ అవసరమైనా మీ ఆవిడ దగ్గర చేయి చాపాలా అని అంటూ ఉంటుంది. తప్పు చేయనప్పుడు ఎందుకు ఆ పిన్ని భయపడుతున్నారు అని అంటూ ఉంటాడు రాజు. తప్పు చేయడం చేయకపోవడం కాదు, అవసరాలు బట్టి చిన్న పెద్ద ఉంటుంది కదా, అందరికన్నా చిన్నదైన దాన్ని మేము చేయి చాపడం ఏంటి అసలు, పెద్ద అయిన వదిన దగ్గర అక్క దగ్గర చేయి చాపిన ఒక అర్థం ఉంటుంది. అలాంటిది నేను నిన్న కాక మొన్న వచ్చిన కావ్య దగ్గర మేము డబ్బులు చేయి చాపాలంటే మాకు చిరాకుగా ఉంటుంది అని ధనలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అపర్ణ అయితే చిన్న పెద్ద కాదు, తన స్థానం పెద్ద స్థానమే, కోడల స్థానం కదా అని అంటూ ఉంటుంది అపర్ణ. రాజు చెప్పింది నిజమే, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారు అని అపర్ణ అయితే రాజుకి సపోర్ట్ చేస్తూ కావ్యను అలానే ఉండమ్మా అని అంటూ ఉంటుంది.